చేస్తున్నాను. పరిశుద్ధుడా, స్తుతికి పాత్రుడమైన దేవ, కృపా కనికరములు కలిగిన తండ్రి, నీ వందనాలు నాయనా. ఈ సమయంలో నీ సన్నిధానంలో నిల్చున్నాం ప్రభువా. నీ సేవకులుగా ఈ స్థలంలో నిలబడి ఉండగా నీ ఆత్మచేత మమ్మల్ని ఆవరించండి. నీ బలమైన శక్తి మా మీద కుమ్మరించు ప్రభువా. ఆ తండ్రి మీరు బలపరచండి. నీ వాక్యము వెల్లడి కాగా ప్రతి హృదయము మార్చబడుటకు, శక్తి పొందుటకు నాయన, నీ వాక్యం ద్వారా ఆదరించబడుటకు, బలమైన పునాది వేయబడుటకు మీ సహాయం దయచేయండి. ఏ స్థలమైనకు నాయన ఈ వాక్యం వెళ్ళును వారిని మీరు బలపరుస్తున్నారు. వీక్షించు బిడ్డల మీద నీ ఆత్మ కార్యము జరుగునుగాక, వారిని మీరు తాకునుగాక, నీ అభిషేకము రెట్టింపవునుగాక. నా తండ్రి, నీ దాసురాన్ని మరుగుపరిచి మీరు ప్రకాశింపచేయబడినట్టుగా కార్యము జరిగించండి తండ్రి. మిమ్మల్ని చూడగలిగిన కృప ప్రతి నేత్రానికి దయచేయండి. నన్ను మరుగుపరచు, నీ శక్తితో తాకి బలమైన వాక్యాన్ని నాయన మీరు వెల్లడి చేయమని, పరిపూర్ణమైన కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మరి వాక్యము లోతుల్లోకి వెళుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనాల వరకు చదవగలిగిన వారు చదవడమా? అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 నెనమండుగురిని వెంట పట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. హల్లెలూయా. ఈనాటి అంశము ఏమిటనగా విశ్వాసి యొక్క అనుభవాలు. విశ్వాసుల అనుభవాలు లేక విశ్వాసి యొక్క అనుభవాలు. ప్రతి విశ్వాసి జీవితంలో అనుభవాలు ఉంటాయి. అనుభవాలతో నడవకుండా ఎవరు ముందుకు సాగలేరు. ఎవరి విశ్వాసాన్ని బట్టి వారి జీవితాలలో అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఏమండి, ఎవరైనా అనుభవం లేకుండా విశ్వాసులుగా నడుస్తున్నారా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేక అనుభవాలు ఉంటాయి. నేటి దినమున విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి యొక్క అనుభవాలను మన జీవితాలలోనికి మలచుకొని మనము ఎలా ఉండాలి, సంఘ విశ్వాసులు ఎలాగా ఉండాలి, మన విశ్వాస అనుభవము ఎలాగున్నది, ఒకవేళ లోపము కలిగి ఉన్నామేమో సరి చేసుకోవాల్సిన సమయం ఇది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే అబ్రహాము గారి జీవితంలో తన యొక్క ఎవరండి లోతు తమ్ముడు కొడుకు వరుస అవుతాడు లోతు. అయితే లోతును చెరపెట్టి మరి ఇతర రాజులు అతన్ని చెరపట్టి తనకున్న సమస్తాన్ని, భార్యను, పిల్లలను అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వార్త ఎవరికి తెలిసింది? అబ్రహాము గారికి తెలిసింది. అబ్రహాము గారు ఆలస్యం చేయలేదు. తన ఇంటనున్న 318 మంది దాసులను వెంట పెట్టుకొని వారిని తరిమి ఆ రాజులందరినీ ఓడించి ఏం చేశాడో తెలుసా? తన కుటుంబీకుడు, సమీప బంధువైన లోతును విడిపించి, తన ఆస్తినంతా విడిపించి, భార్యలను, పిల్లలను, తన సొత్తునంతా విడిపించి తీసుకుని వచ్చాడు. చెర పట్టబడిన వారిని విడిపించే అనుభవం ఎవరిలో
వింటాం, మన వరకు మనమే బలపరుచుకుంటాం. సాటి మనిషి బలహీనతలో ఉన్నప్పుడు ఆదరించలేని, బలపరచలేని, వారిని సంఘం యొద్దకు నడిపించలేని స్థితిలో మనం ఉన్నామేమో. జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి ఏం చేసుకోవాలా? మనము గ్రహింపు చేసుకోవాలి. చెరపెట్టబడము అన్నది ప్రతి ఒక్క మనిషి జీవితంలో జరుగుతుంది. ఆమె ఎంత గొప్ప విశ్వాసి అయినా కూడా ఏదో ఒక సమయమున ఒక ఇరుకులో పడవలసి వస్తుంది, ఇబ్బందిలో పడవలసి వస్తుంది. దానిని చెర పట్టబడడం అంటాం. కాబట్టి ఇక్కడ గమనిస్తే అబ్రహాము గారు తన జీవితంలో రాజులను జయించి తన సొంత జనమును విడిపించి తీసుకుని మరలా వచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అంటే విశ్వాసుల విషయంలో ఏముండాలి? జయించే విశ్వాసము ఉండాలి, ఓడిపోయే విశ్వాసము కాదు. ఎలా ఉండాలా? జయించే విశ్వాసం. చాలా మంది జీవితాలలో అసలు ఇంత బలమైన విశ్వాసం ఇంకొకరిలో ఉందా అనుకుంటాం. వారి పలుకుల్లో చూస్తే ఈమె ఇంత గొప్పగా ఆత్మీయ స్థితిలో ఎదుగుతుంది అనుకుంటాం. అలాంటి వ్యక్తులే, అలాంటి జీవితాలే కొంతకాలం అయిపోయిన తర్వాత పూర్తిగా ఓడిపోయిన స్థితిలో ఆ పలుకులు ఏమై ఉన్నాయో, ఆ ధైర్యము ఏమైందో, వారిలో ఉంచిన విశ్వాసము, పలుకు ద్వారా బయటకు వచ్చిన మాటలు వారిలో ఏమైనావో కూడా కొంతకాలం అయిన తర్వాత ఆ మాటలు వినలేము, ఆ శక్తి వారిలో కనమలేము, ఆ బలమైన కార్యాన్ని వారిలో చూడలేము. నిందించుటలో ఉంటారు దేవుని, సేవకులను విమర్శ చేయటంలో ఉంటారు, సేవకులను నిందించుటలో ఉంటారు. ఎక్కడ జరుగుతుంది పొరపాటు అనగా అల్ప విశ్వాసంలోనికి, దిగజారులోనికి, బలహీనతలోనికి, సాతాను యొక్క చెరలోనికి, సాతాను యొక్క చేతిలోనికి, సాతాను యొక్క ఆలోచనలోనికి వెళ్ళిపోవడం ద్వారా ఇదంతా జరుగుతుంది. సేవకులను కూడా సాతాను చెరపట్టను, విశ్వాసులను కూడా సాతాను చెరపట్టను. అంటే ఈ లోకంలో ఉన్న శత్రువు సాతాను. ఈ లోకంలో ఉన్న శత్రువు లోతుకి ఎవరు? రాజు. వారిని ఏం చేశారు? చెరపట్టి జయము పొందుకొని మరలా తన వారిని, తన సొత్తును విడిపించుకొని ధైర్యంతో జయము పొందిన విశ్వాసం ఎవరిలో ఉంది? అబ్రహాము గారిలో ఉంది. కాబట్టి మనము కూడా ఓడిపోయే విశ్వాసం ఉండకూడదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ధైర్యంతో కలిగిన మాటలు, ధైర్యపరిచే మాటలు, బలమైన విశ్వాసము పునాది మనలో ఉండాలి. జాగ్రత్త. అంతేకాకుండా ఇక్కడ అబ్రహాము గారు ఈ లోక సంబంధమైన రాజులను ఓడించారు. అయితే ప్రతి విశ్వాసి అంతర్గత పోరాటం ఉంటుంది. ఏమండి? ప్రతి విశ్వాసిలో కూడా ఏముంటుంది? అంతర్గత పోరాటం ఉంటుంది. ఈరోజు ఈ మందిరంలో కూర్చున్న వారిలో కనీసం ఒక 10 మంది అయినా పోరాడి మందిరానికి వచ్చిన వారు ఉంటారు. లేరా? చెప్పండి. వర్షం పడే సూచనలు ఉన్నాయిలే, మబ్బున్నదిలే, ఆటోలు దొరకవులే, ఒకవేళ మధ్యలోనే మేము తడిసిపోతామేమో, ఇంకా పని కంప్లీట్ కాలేదులే, ఈ వారం కాకపోతే మరలా వారము వెళ్ళొచ్చులే, ఈ వారం పొలం పనులు ఉన్నాయిలే, లేకపోతే ముఖ్యమైన పని. పోరాడి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. లేరా? చెప్పండి. పోరాడి వచ్చిన వారము ఉన్నాం. హల్లెలూయా. అంతర్గత పోరాటము. హృదయంలో ప్రతి మనిషి కూడా ప్రతి దినము, ప్రతి క్షణము అంతర్గతంగా పోరాడుతూనే ఉన్నాం. ఆ పరిస్థితిని పౌలు గారు ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం తెరవండి. రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. మీకు రాసిన పత్రిక. నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు
చేస్తుందంట? చెరపట్టి లోపరుచుకుంటున్నదంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మనిషిలో, విశ్వాసిలో అంతర్గత పోరాటము జరుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే పౌలు గారు గొప్ప కేక వేస్తున్నాడు 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఆమేన్. ప్రార్థనలో లక్ష్మి గారు ప్రార్థన చేశారు. ఆమె వెండి బంగారాలకి విలువ లేదు ప్రభా, నీ నామానికి ఎంతో విలువ ఉన్నది. మేము శరీరం మీద ఇవన్నీ కోరుకుంటున్నాం, మేము అర్హతలు కోరుకుంటున్నాం మేమనే పశ్చాత్తాపంతో ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆమెను ముట్టాడు. ఆమె హల్లెలూయా ముట్టాడు. ఈ దినమున తాకాడు. దేవునికి స్తోత్రాలు. ఆ బిడ్డలో గొప్ప మార్పు కలిగిన ప్రార్థనను మనం ఈరోజు చూడగలిగి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అంటే చూడండి, ఆత్మచేత నింపబడాలా, దేవుని సొంతుగా, దేవుని జనముగా జీవించాలా, లోకములో ప్రత్యేకంగా ఉండాలా, విశ్వాస స్థానంలో ఉండాలా, పరిశుద్ధంగా జీవించాలా, మా బ్రతుకులు మారాలా, ఇహలోకములో ఏమీ మేము కోరుకోకూడదు, దేవునికి ఇష్టముగా, దేవుని జనముగా బ్రతకాలన్న వాంఛ ఎవరిలో ఉంటుందో తెలుసా? విశ్వాసికి రగులుతూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే నువ్వు రగులుతుంటావో అప్పుడు నీలో రగులుతున్నటువంటి ఆ మంటను కూడా ఆర్పివేయ. నీ అంతర్గత పోరాటం, నీ శరీర నియమం ఏం చేస్తుందో తెలుసా? నీలో మరలా కోరికలు రేపడము, నీలో మరలా లోక సంబంధమైన ఆలోచనలు పుట్టించడం, ఒకంత నువ్వు ముందుకు సాగిపోతుంటే వెనక్కి లాగటం, ఒక విధముగా నువ్వు ప్రభువునకు హత్తుకోవడానికి ఇష్టరాలుగా జీవించబోతుంటే ఎడమ చేయటం, వాక్యానుసారముగా బ్రతకాలని తీర్మానము, నిర్ణయము చేసుకుంటూ నువ్వు నడుస్తున్న నడకలో, నువ్వు చేస్తున్న ప్రయాణంలో, నువ్వు జీవిస్తున్న జీవన శైలిలో ఒక గొప్ప తీర్మానంతో నువ్వు రగులుతూ ఉంటుండగా అదే సందర్భంలోనే ఆయా పరిస్థితులలో, ఆయా సందర్భాలలో నిన్ను వెంటాడుతూ నిన్ను లోపర్చుకోవడానికి నువ్వెంత ప్రయత్నము దేవునికి దగ్గరగా అవడానికి ఇష్టపడతావో అంత దూరము చేయడానికి సాతాను కూడా ఏం చేస్తుందో తెలుసా? అదే ప్రయత్నంలో నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది కూడా విశ్వాసుల స్థానంలో ఉంటారు కానీ ప్రకాశించలేని స్థితిలో ఉంటున్నారు. విశ్వాసుల స్థానంలో ఉంటున్నారు కానీ శరీర నియమమును జయించలేని శక్తిలో నిలుస్తున్నారు, ఓడిపోయే స్థితిలో ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అందుకే నా శరీరంలో ఉన్న ఈ నియమము నన్ను ప్రతి దినము దీనితో పోరాడుతున్నాను. మంచిగా ఉండాలనుకున్నాను, మంచిగా బ్రతకాలనుకున్నాను, వాక్యానికి లోబడాలనుకున్నాను. కానీ ఈ శరీరంలో ఉంది కదా ఈ నియమం మాత్రం ఒక నియమం. ఆ నియమం ఏమిటి? శరీర సంబంధమైన నియమము, ఆత్మ నియమముతో పోరాడుతూ నన్ను మరణానికి ఈడుస్తూ ఉంది. అందుకే పెద్ద కేక వేశాడు, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము నుండి నన్ను ఎవడు విడిపించగలడని గొప్ప కేక వేశాడు పౌలు గారు. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు పాపుల్లో ప్రధాన పాపి. అలాంటి పాపి అయిన పౌలు గారు దుర్మార్గుడు, దుష్టుడు, దేవునికి వ్యతిరేకి, సంఘాలను పాడు చేసిన వాడు, క్రీస్తునకు వ్యతిరేకముగా క్రీస్తును వెంబడిస్తున్న అనేకులను రక్తముతో, ఖడ్గముతో చంపివేసి అనేకల ప్రాణాలను, గర్భిణీ స్త్రీలని లేదు, పిల్లలని లేదు, వృద్ధులని లేదు, క్రీస్తును నమ్మిన ప్రతి భక్తుని, భక్తురాల్ని వేటాడి వారిని ఏం చేస్తున్నాడో తెలుసా? హతమారుస్తూ వారి మరణాన్ని బట్టి, సంఘాలను పాడు చేసే స్థితిని బట్టి సంతోషిస్తున్నవాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. అయితే ప్రభువు దర్శనాన్ని చూశాడు, వెలుగు ఆయన మీద ప్రకాశించింది, క్రీస్తు స్వరాన్ని విన్నాడు. క్రీస్తు స్వరాన్ని విన్న తర్వాత తన పాప జీవితం అంతా పాతి పెట్టబడింది. ఆమె ప్రధాన పాపిగా, పాపుల్లో నేనే ప్రధాన పాపిని అన్నవాడు ఇప్పుడు పరిశుద్ధ
పౌలుగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారి పేరే ఏం పేరుగా మార్చబడింది? పౌలుకు ముందుగా పరిశుద్ధ పౌలు. పౌలు గారిని పరిశుద్ధునిగా చేసింది ఏమిటి అనగా క్రీస్తు యొక్క రక్తము. శిలువ మీద ఆయన మరణించిన ఆయన మరణాన్ని బట్టి, ఆ క్రీస్తు యొక్క రక్తమును బట్టి సంపూర్ణమైన విమోచన పొంది పరిశుద్ధుడైన పౌలుగా, ఇదే రోమా పత్రికలో అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో ఉంటుంది. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. రోమా పత్రికలో ఇట్టి దౌర్భాగ్యం నుంచి ఎవరు నన్ను విడిపిస్తాడన్న కేక పెట్టిన వాడు కొరింథీ పత్రికలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? అంటే మరణాన్ని జయించిన పౌలు గారిని చూస్తున్నాము. హల్లెలూయా. పౌలు కూడా నీలాంటి నాలాంటి మనిషే, అయితే పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు, క్రీస్తు రక్తముతో కడగబడ్డాడు. హల్లెలూయా. విశ్వాస వీరుడుగా మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు తుద ముట్టించుకుని, ఇదిగో నేను నీతి కిరీటమును నేను పొందుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. నన్ను పోలి మీరు నడుచుకొనుడి. ఎవరు చెప్పారు ఈ మాట? పాపి అయిన పౌలు పరిశుద్ధుడుగా మార్చబడి, నేను క్రీస్తును పోలి, క్రీస్తుకున్న లక్షణాలు, క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క పరిశుద్ధత, క్రీస్తు యొక్క తగ్గింపు, క్రీస్తు యొక్క వినయాన్ని నేను నేర్చుకున్నాను. అలాగా నడుస్తున్నాను. క్రీస్తు మాదిరిగా మార్చబడ్డాను. ఆయన రూపంలోనికి, ఆయన గుణ లక్షణాల్లోనికి నేను మార్చబడ్డాను. నన్ను పోలి మీరు నడుచుకునుడి. ఎంత సత్యము, ఎంత సాక్ష్యము. హల్లెలూయా. విశ్వాసులు ఏముండాలా? సాక్ష్యం ఉండాలా. నువ్వు సాక్ష్యాన్ని కోల్పోతే నువ్వు విశ్వాసమే కాదు. విశ్వాస స్థానంలో మనం ఏది గట్టిగా పట్టుకోవాలంటే మనం నమ్మిన సిద్ధాంతాలను, మనము పొందుకున్న రక్షణను, తాను నిలుచుచున్నానన్న ప్రతి వాడును పడిపోకుండా ఏం చేయాలంట? జాగ్రత్త పడాల్సిన సత్యము నీకుంది. ఆమేన్, హల్లెలూయా. మానవులంగా, ఒక మనిషిగా ఏం జాగ్రత్త పడతాం? నీ దగ్గర ₹1,00,000 ఉంటే జాగ్రత్త పడతావు. 1,00,000 ఎలాగపోతుందో, ఏం పోతుందని దాన్ని భద్రపరుచుకుంటావు. కొంత సొమ్ము ఉంటే భద్రపరుచుకుంటావు. కొన్ని ఆస్తిపాస్తులు ఉంటే, డాక్యుమెంట్స్ ఉంటే వాటిని భద్రపరుచుకుంటావు. రక్షణ మాత్రము చాలా నిర్లక్ష్యము క్రైస్తవుడికి. దేన్ని జాగ్రత్తగా పట్టుకోవాలనో, దేన్ని నువ్వు కాపాడుకోవాలనో, ఏది ముఖ్యమైనదో, దేన్ని నువ్వు భద్రపరుచుకోవాలనో దాన్ని మాత్రము సులువుగా విడిచిపెడుతున్నావు. కానీ అనవసరమైన వాటి కొరకై ప్రాకులాడుతున్నావు. అనవసరమైన వాటి కొరకై నేను జాగ్రత్త పడి వాటిని మాత్రం జాగ్రత్త పరుచుకుంటున్నావు. సుమా, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అని చెప్పుకుంటున్నప్పుడు మనం కూడా ఏం కలిగి ఉండాలా? మరణాన్ని జయించిన వారు, పాపమును ఓడించిన వారము. హల్లెలూయా. పాప నియమం ఏమిస్తుంది? మనకు మరణాన్ని ఇస్తుంది. మరణం ఏమిస్తుంది? నీకు నరకములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. పాప నియమము కాకుండా ఆత్మ నియమము నీకేమిస్తుంది? జయమునిస్తుంది. జయకరమైన జీవితము నీకేమిస్తుంది? నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఈ రెండులో ఒక విశ్వాసి స్థానంలో దేని నువ్వు చేపట్టుకున్నావు, దేనికోసం నువ్వు ప్రాకాడుతున్నావు, దేనికోసం ప్రయాసపడుతున్నావో ఒక్కసారి మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అంతర్గత పోరాటాన్ని జయిస్తూ ఉన్నావా? హల్లెలూయా. అంతర్గత పోరాటము జయంతో ముందుకు సాగాలంటే నీలో ఉండవలసింది ఏమిటో తెలుసా? శరీర నియమాన్ని నువ్వు పాతి పెట్టాలి. హల్లెలూయా. నీలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు. నీలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మతో నీవు నడిపించబడుతున్నావు కనుక, దేవుని ఆత్మ సంబంధిని కనుక ఎలాగుండాలా మనము? ఆత్మ నియమములకు కనుక, అంటే దేవుని ఆత్మకు లోబడుతూ ఉండాలి. విశ్వాసం ఎప్పటికీ కూడా
దేవుడు విడిచిపెట్టడు, విడిచిపెట్టడు. అనేక మారులు మనకు గ్రహింపునిస్తాడు, ఆలోచనలు ఇస్తాడు, మనల్ని సరిచే పూనుకుంటుంటాడు. ఓ నీ తండ్రి కూడా నీ మీద శ్రద్ధ పెట్టడేమో, నీ కుటుంబము కూడా నీ మీద శ్రద్ధ కలిగి ఉండరేమో. నువ్వు చెడిపోతుంటే కొంతకాలం ప్రయాసపడతారు, కానీ చేతికి రాకపోయినప్పుడు ఏం చేస్తారు? గర్భమున కన్న తల్లి తండ్రులే విడిచిపెట్టి నీ బ్రతుకును బ్రతుకుకోరా, నీకు మాకు ఏ సంబంధము లేదని విడిచిపెట్టేస్తారు. అయితే నా ప్రభువు, నా రక్షకుడు, నా యేసయ్య మాత్రము పాపిని ఆయన కోరుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు ఆయన లోకములోనికి వచ్చాడు. పాపికి బదులుగా ఆయన పాపాన్ని ఆయన భుజముల మీద వేసుకున్నాడు. పాపిని రక్షించుటకే ఈ లోకములోనికి ప్రియ ప్రభువు వచ్చున్నాడు. హల్లెలూయా. అందుకే ఛాలెంజ్ ఇస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది, మొదటి అధ్యాయంలో. చదవడానికి మనకు టైం లేదు, కానీ నీ పాపములు ఎంత ఎరడవైనను ఇదిగో నా ఎందుకు వచ్చినట్లయితే నేను హిమవలే తెల్లగా చేస్తాను, గొర్రె బొచ్చు వలె నిన్ను తెల్లగా చేస్తాను. రండి రండి నా యొద్దకు రండి, మన వివాదము తీర్చుకుందాం. ఏంటండి మానవులకి దేవునికి ఉన్న వివాదం ఏంటి? వాదం ఏంటి? అయ్యో నేను పాపిని, అయ్యో నేను త్రాగుబోతుని, అయ్యో నేను వ్యభిచారిని, అయ్యో నేను తక్కువ కులం వాడిని, అయ్యో నేను అందరూ తృణీకరించారు, ఎవరు నన్ను కోరుకోవటం లేదు. అయితే నేను దేవునికి ఇస్తున్నా, నేను దేవుని మందిరంలోనికి పోగలనా? దేవుని మందిరంలో నాకు కొంచెం స్థలం ఉన్నదా? ఆ దేవుడు నన్ను క్షమిస్తాడా? నా పాపాన్ని క్షమిస్తాడా? ఇదిగో నేను దోషిగా ఉన్నాను కదా, అయితే నా దోషములు ఆయన క్షమిస్తాడా? పరిశుద్ధులకే కదా మందిరము, పవిత్రులకే కదా మందిరము, ఆయన పరిశుద్ధుడు కదా. ఆ క్రీస్తునందుకు నేను ఎలాగా పోవుదనని ఒక తాగుబోతులో వివాదం ఉంది, ఒక వ్యభిచారస్తుల్లో వివాదం ఉంది, ఒక ధనాపేక్ష కలిగిన వాడు దోచుకునే వాళ్ళలో వాదం ఉంది. తనలో తాను వాదము చేసుకుంటూ దేవునికి దగ్గర లేని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రియురాలా, ఈ రోజు నా యేసయ్య ప్రేమ నేను పిలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తానంటున్నాడు, విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. పాప భారంతో ఉన్నావా? శాప భారంతో ఉన్నావా? అనారోగ్య భారంతో ఉన్నావా? కష్టాల సమస్యలతో ఉన్నావా? అప్పుల సమస్యలతో ఉన్నావా? ప్రభువునకు రమ్మని ప్రభే అంటున్నాడు. నీ భారం ఏదైనా సరే ఏమంటున్నాడు? నీ భారంతో నా దగ్గరికి రా, నీ భారం అంతా నా మీద వేయము, నేను భరిస్తా, నీకు శాంతినిస్తా, నీకు సమాధానమునిస్తా, నీకు విశ్రాంతి అంటే నెమ్మదినిస్తా. ఎవరు చెప్పగలరు? ఎవరైనా నీ బంధువు చెప్పగలరా? నీ ఇంటి వారు చెప్పగలరా? నీ సొమ్ము తిన్నవారు చెప్పగలరా? నీ నుండి సహాయం అందుకున్నవారు, నీవు బాధలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేవారు ఎందరినీ కనిపెట్టుచున్నావు బిడ్డ. అయితే ఈ రోజు నా ప్రభు అడుగుతున్నాడు కదా, నువ్వు ఎట్టి సమస్యలో ఉన్నా నా దగ్గరికి రా, నేను నీకు శాంతినిస్తాను. దేవునికి స్తుతి కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి విశ్వాసులు అన్నవారు జయముతో ముందుకు సాగాలి. విశ్వాసుల్లో ప్రాముఖ్యంగా పాపము ఉండకూడదు. మొట్టమొదటిగా నువ్వు జయించవలసింది ఏమిటో తెలుసా? పాపాన్ని. పాపానికి ఎప్పుడు నువ్వు దూరం అవుతావో పరిశుద్ధునిలో నివాసం చేస్తాడు, పరిశుద్ధుని మాటలు నీలో పనిచేస్తాయి, పరిశుద్ధుడు నీకు తోడుగా ఉంటాడు, పరిశుద్ధుని కార్యాలను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన తండ్రి ప్రవేశం జరగాలంటే మన జీవితాలను ప్రతిష్ఠించుకోవాలా. హల్లెలూయా. మన జీవితాలు విశ్వాసులు అంతమే కాదు, ప్రతిష్ఠత జరగాలి. దేవునికి స్తోత్రాలు. అబ్రహాం గారు ప్రతిష్ఠించుకున్నారా? చెప్పండి. ప్రతిష్ఠించుకున్నారు. నేను వెళ్ళమన్న దేశానికి నువ్వు వెళ్ళమంటే ఎంత విశ్వాసముతో బయలుదేరాడండి. అయ్యా నువ్వు ఎక్కడికి తీసుకుపోతావు? నన్ను నింట ముంచుతావా? పాల ముంచుతావా? నన్ను బ్రతికిస్తావా? అసలు నువ్వేం చేస్తావు? నన్ను రమ్మన్నావు. ఆ మొదటి ప్రత్యక్షతలోనే దేవుని స్వరం వినగానే, దేవుడు రమ్మనగానే తన దేశాన్ని, తన జనాన్ని, తన బంధువుల్ని అందరినీ విడిచి, తనకున్న ఆస్తులంతా విడిచి
ప్రభువును వెంబడించాడే. హల్లెలూయా. సమస్యలు రాలేదు అబ్రహాం గారికి, వచ్చాయి. తన భార్యను కూడా నా సొంత భార్య అని చెప్పుకోవడానికి భయపడ్డాడు. ఎందుకో తెలుసా? అంత అందగత్తే శారమ్మ. హల్లెలూయా. పరాయి దేశాలు దాటుకుంటూ గుడారాలు వేసుకుంటూ భూమి మీద నాకు నిలవరమైన పట్టణము లేదు లేదు లేదు, నేను ఇదిగో శాశ్వతమైన ఆ పరలోక పట్టణము, నిత్యమైన ఆ గుడారము, ఆ పరలోకము కొరకు, ఆ వాగ్దాన భూమి కొరకు నేను కనిపెట్టుచున్నానని విశ్వాస యాత్రికుడుగా కొనసాగాడు ఆమె. హల్లెలూయా. నువ్వు విశ్వాసం చెప్పుకుంటున్నావే కానీ విశ్వాస యొక్క లక్షణాలు మచ్చుకైనా ఒక్క భాగమైన 1% అయినా నీలో పనిచేస్తుందా? హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో నిలవబడితే నీ శత్రువులను ఆయన లోబర్చుకుంటాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో నిలవబడితే నీకు దేవదూతల పరిచర్య అందించబడుతుంది. నువ్వు విశ్వాసంతో ముందుకు సాగితే నీ పని భారమంతా నీకంటే ముందుగా నీ యేసయ్యను నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అబ్రహాము గారు విశ్వాసంతో నిలవబడ్డారు. అబ్రహాము నుండి ఎవరు వచ్చారు? ఇస్సాకు, యాకోబు. అందుకే మనము ప్రతి ప్రాంతంలో కూడా అనేక రకాల పాటల్లో కూడా ఏమని చెప్తాము? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. హల్లెలూయా. ఓ లార్డ్ జీసస్. దేవుడు ఎంత ఉన్నతుడండి, ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడు అండి. అబ్రహాముతోనే అంతరించిపోలేదు. తన కుమారుడైన ఇస్సాకు, తన కుమారుడైన యాకోబును తరతరాల వరకు దీవెనతో నింపినవాడు నా దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీలో ఉన్న పాపాన్ని నువ్వు తొలగించుకోవాలి. దేవుని శక్తిని ఆశ్రయించాలి. ఆమేన్. శరీర సంబంధమైన నియమము కాదు. అయితే ఇలాంటి అంతర్గత పోరాటానికి మనలో ఉన్న ఆత్మీయ ఆయుధం ఏమిటంటే చూద్దాం ఒకసారి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. కొరింథీ మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చేరపట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. చదవాలి. మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మా యుద్ధోపకరణములు ఎలాంటివి కాదంట, శరీర సంబంధమైనవి కావన్నప్పుడు అక్కడ ఏం పెట్టుకోవాలి? నువ్వు ఆత్మ సంబంధమైన యుద్ధ ఏముండాలా? యుద్ధోపకరణములు అంటే యుద్ధములోనికి వెళ్ళినప్పుడు ఏముండాలండి? ఆయుధములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. శరీర సంబంధమైన ఆయుధములతో మనము పోరాడి గెలవలేము అంతర్గత పోరాటాన్ని. అయితే ఏ ఆయుధము కావాలి? ఆత్మ సంబంధమైన ఆయుధము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలిగినవై ఉన్నవి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఎలాంటిది నిలిచిన దాన్ని పడద్రోయగలిగినటువంటి బలమైన ఆయుధాలు ఉండాలా. చూడండి. వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. అడ్డగించేది ఏమిటో చెప్పమ్మా. దేన్ని అడ్డగిస్తుందంట? దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగిస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రకటిస్తుంటే ఎవరు లేస్తారు నీ పక్కన? చెప్పండి. నీ అత్తే లేస్తుంది. నీకేం చేతొచ్చని బైబిల్ పట్టుకొని పెద్ద పుడింగిలాగా సువార్థికురాలుగా వెళ్తున్నావే, నువ్వు ఆడదానికి కూర్చోండి. నీ భర్త అంటాడు, పెద్ద వచ్చిందమ్మా నీకు విశ్వాసం, లేకపోని విశ్వాసం ఇప్పుడు పుట్టుకొచ్చింది, నువ్వు ఎక్కడ చేసేది, నువ్వు ఎక్కడ పరిగెత్తేదని నీ భర్త లేస్తాడు, నీ పిల్లలు కూడా లేస్తారు. హల్లెలూయా. ఒకప్పుడు నన్ను కూడా అడ్డగించారు. దేవుని ఆత్మతో ప్రకాశిస్తూ అనేక అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అనేక
మంది స్వస్థతలు పొందుకుంటున్నారు. ఒక్కొక్కరు వస్తున్నారు, రక్షణ పొందుతున్నారు. మందిరం కావాలి, మనం మందిరం ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు నేను ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేశాను. అయ్యా, నేను బలహీనురాలిని, నేను స్త్రీని, నా చేత కాదు ప్రభా, మరి జనమం నువ్వు ఎందుకు ఇచ్చావన్నా. నా కుమారుడు కూడా అన్నాడు, నీకెందుకు ఈ పని, ఇల్లు తిరిగి నువ్వు ప్రార్థన చేసుకున్నాను. అంటే దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించుటకు నీ ఇంటి వారు కావచ్చు, బయట వారు కావచ్చు, నీ అంతరంగంలో కూడా ఏం జరుగుతుంది? పోరాటం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. వాటినన్నిటిని నువ్వేం చేయాలి? చెర పట్టాలి. హల్లెలూయా. వాటి స్వాధీనంలోనికి నువ్వు వెళ్ళడం కాదు, నీ స్వాధీనంలోనికి అవి రావాలి. చెర పట్టడం అంటే వాటికి లొంగిపోవడం కాదు, నీ కిందవి దాసులుగా నీ పాదాల కింద సాతాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి చేరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచున్నట్లు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. ఏం చేయాలా? ఇక్కడ ఎదుర్కోవాలా, వాటిని దండించాలా, గద్దించాలా, అవి పరుగులెత్తాలా. ఆమేన్. నీవు లొంగిపోవడం కాదు, నీకు లోపరుచుకోవాలా. దేవుని పనికి ఆటంకంగా ఏదున్నా అది నీ ఎదుట నిలవలేదు. ఆమేన్. ఎప్పుడు నిలవలేదు? ఆత్మ సంబంధమైన ఆయుధాన్ని నువ్వు ధరిస్తే అది ఓడిపోతుంది. శరీర సంబంధమైన ఆయుధములతో దాన్ని మనం పోరాడి జయించలేము. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆత్మ సంబంధముగా మనం ఉన్నప్పుడు ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం. అడ్డుకునే సమస్యలను ఎదిరించగలము. లొంగిపోవడం జరగదు, ఎదురాడడం జరుగుతుంది, ప్రతిదండన చేయడం జరుగుతుంది. దాన్ని నువ్వు చెరపట్టి నీకు లోపరుచుకుంటావు. ఆమేన్. నువ్వు లొంగిపోవడం కాదు, దాన్ని నీవు లొంగ తీసుకుంటావు. హల్లెలూయా. చూద్దాము, చెడు చూపులు వస్తున్నాయి, చూడాలనిపిస్తుంది, దానికి నువ్వు లొంగిపోకూడదు, దాన్ని నువ్వు లొంగ తీసుకోవాలి. అంటే చూడకుండా నువ్వు తీర్మానం తీసుకోవాలి. అందుకే ఏమంటది? ఒక కన్ను కలిగి, రెండు కన్ను కలిగి, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి ఏమంటున్నాడు? నీ కుడి కన్ను పారేయమంటే ఒక కన్నుతో గుడివాడి ఉండమనే. పారవేయమంటే ఏంటి చెప్పండి? కన్నుతో నిబంధన. పారవేయమంటే ఏంటి? నీటి ఏదైతే ప్రేరేపిస్తుందో దాన్ని నువ్వు చెయ్యకుండా దాన్ని నువ్వు అణుచుకోవడం, దానిని జయించడం. ఆమేన్, హల్లెలూయా. కన్ను పిక్కోమన్నాడంటే కన్ను, కాలు పిక్కోమన్నాడంటే కాలు కాదు. నీకేదైతే నిన్ను పాడు చేయ పూనుకున్నదో దాని మీద నువ్వు చేయి పొందుకోవాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూద్దాము, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. ఆమేన్. విశ్వాసులు ఏం పోరాడాలండి? మంచి పోరాటము. మంచి పోరాటానికి వ్యతిరేకత ఏంటి? బలహీన పోరాటం కావచ్చు, అధైర్యంతో కూడిన పోరాటము కావచ్చు. చెడ్డ పోరాటం కాదు అక్కడ. మంచి పోరాటం అంటే స్ట్రాంగ్, బలమైన పోరాటము. హల్లెలూయా. అంటే బలమైన పోరాటం కాకుండా బలహీన పోరాటం ఏమవుతుంది? విశ్వాసములో ఓడిపోవడము జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చదువుతాం. విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడవారు మరి ఎక్కువగా భక్తిహీనులగురు. చూడండి, మళ్ళా చదువుతాం. అపవిత్రమైన ఒట్టి మాటలకు దూరముగా ఉండుము. అట్టి వారు ఏమవుతారంట? భక్తిహీనులు అవుతారు. మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. ఆమేన్. విశ్వాసులు ఎలాగుండాలి? విశ్వాసులు ఎలాగుండాలా? పవిత్రమైన మాటలు, పవిత్రమైన తలంపులు, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన మార్గాలు. కొంతమంది విశ్వాసులు ఉంటారు కానీ నలుగురు చోట కూర్చుంటే అసభ్యకరమైన మాటలు, ఎగతాళితో కూడిన మాటలు, సరసముతో కూడిన మాటలు, అసలు అవి వినలేనంతగా ఉంటాయి. ఎవరు వారు?
విశ్వాసులే విశ్వాసులే. అపవిత్రతో కూడిన మాటలు ఏం చేస్తాయి? మనల్ని పవిత్ర జీవితాన్ని పాడు చేస్తాయి. కాబట్టి మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారట. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకులు వారిలో కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు. సంఘములో ఎప్పటికీ కూడా రెండు గుంపులు ఉంటాయి. అందుకే పవిత్రులైన వారు ఏం చేయాలా? అపవిత్రమైన మాటలు అంటే చెడ్డ మాటలే కాదు, విశ్వాసాన్ని భ్రష్టత్వం పట్టించే మాటలు కూడా అపవిత్రమైన మాటలే. భిన్నమైన బోధలు బోధించడం కూడా అపవిత్రమైన మాటలే. తప్పుడు బోధనలోనికి, తప్పుడు నడకల్లోనికి, తప్పుడు మార్గాల్లోనికి, తప్పుడు క్రమాల్లోనికి నడిపించేది కూడా ఏంటో చెప్పండి? అపవిత్రమైన మాటలే. హల్లెలూయా. నిన్ను అపవిత్రపరిచేది నీ సంఘ బిడ్డలైనా వారికి నువ్వు దూరంగా ఉండాలా, దగ్గర ఉండాలి? చెప్పాలా? దూరంగా ఉండాలి. ఎందుకని? నువ్వు మరింత భక్తిహీనురాలు అయిపోతావు. కాబట్టి జాగ్రత్త పడాలి. ఇక్కడ వారి పేర్లు మెన్షన్ చేశాడు, 3 పేర్లు. ఇంకా అలెగ్జాండర్ కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. తిమోతి రాసిన పత్రికలో ఉన్నారు. అపోస్తల కార్యాలలో కూడా ఏమండి? దేవునికి వ్యతిరేకంగా, సేవకులకి వ్యతిరేకంగా భిన్నమైన బోధలతో అవిశ్వాసానికి తీసుకుపోయిన వారు లేరా? అపోస్తల కార్యాలు చదివారు మీరు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఫలానా వారి పేర్లు ఎందుకు మెన్షన్ చేశాడు? సంఘములో వారు ఉన్నారు. వారు ఎలాగున్నారంట? కొరుకుడు పుండు అంటే ఆ పుండు మానదు. కొరుకుడు పుండు ఎలా ఉంటుంది? రోజు రోజుకి కొరికి ఇంత పుండు ఇంత అయిపోతుంది. వీరి మాటలు కూడా ఏమైతాయో తెలుసా? ఏమైతాయి? సంఘాన్ని పాడు చేసేది, విశ్వాసాన్ని బలహీనపరిచేది, భ్రష్ట మార్గాలలోనికి విశ్వాసంలో స్థిరంగా ఉంటారు. నేను ఈ సంఘాన్ని అంట పెట్టుకొని ఉంటాను, ఈ సంఘంలో నేను నాటపడ్డాను, నా సంఘము అని ప్రేమించే వారినే ఇలాంటి వారు. ఎందుకు ఇక్కడ పేర్లు ఎందుకు చెప్పబడ్డాయి అంటే సంఘాన్ని కాయుటకు, పేర్లు దాచిపెట్టడానికి కూడా పౌలు గారు ఒప్పుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. అంటే అంత సంఘం అంటే అంత మక్కువ పౌలు గారి. సంఘాన్ని కాసుకోవడంలో బాధ్యత ఉంది పౌలు గారి. అందుకే ఫలానా పేర్లని వారి పేర్లు మెన్షన్ చేసి, వీరు కొరుకుడు పుండు, వీరు సంఘంలో అపాయము, వీరికి దూరంగా ఉండండి, ఆ బోధలకు మీరు లోబడద్దండి, అట్టి బోధలకు లోబడితే మరింత నువ్వు భక్తిహీనుడు అయిపోతావు అని హెచ్చరిక చేస్తున్నాడు. ఆమేన్. సంఘాలను కట్టడంలో, సంఘాలను నడిపించడంలో, సంఘములను స్థిరపరచడంలో అపోస్తలుడైన పౌలు గారు ఎంతో దీక్ష కలిగిన వాడు. ఒక క్రమమైన పద్ధతిలో నడిపిస్తున్నటువంటి సేవకుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఈనాటి దినాలలో ఇట్లాంటి తప్పుడు బోధలకు మనము తావు ఇవ్వకూడదు. వారు కొరుకుడు పుట్టంట. వారు పాడు కావడమే కాదు, ఇతరులను కూడా పాడు చేయాలి. వారు జబ్బున పడడమే కాదు, ఇతరులను కూడా జబ్బున అంటే అపవిత్రమైన మార్గాల గుండా, స్థిరమైన విశ్వాసము లేకుండా, స్థిరమైన మనస్సు లేకుండా చెంచలుగా చేసే మనస్తత్వము సంఘములోనే కొందరి మీద ఉందండి. అందుకే జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. నీ విశ్వాసము మంచి పోరాటమైనదైతే, నీ విశ్వాసములో స్థిరులుగా ఉంటే ఇలాంటి మాటలకు నువ్వు తాగు. చెప్పావులే, నేను చూసుకుంటానులే, వాక్యానుసారంగా నేను నడుస్తానులే, నాకు దేవుని ఆత్మ ఏది బోధిస్తే దాని ప్రకారము నేను పోతానని వెంటనే ఖండించే స్వభావం ఎవరిలో ఉండాలా? విశ్వాసంలో ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 12వ వచనం ఫాస్ట్ గా. ఏలయనగా మనము పోరాడునది
కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను ఆపద్దినమందు వాటిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధారించుకొనుడి. ఆమేన్. ఆ కింద అంతా కూడా ఉంటుంది. సర్వాంగ కవచాలంటే ఏమిటో. ఆపద్దినమందు వారిని ఎదురించుటకు ఏం చేయాలంట? శక్తిమంతులై నిలవబడాల. ఎక్కడ నిలబడాలి? నువ్వు దేవుడు ఎదుట తర్వాత ముందు నువ్వు నిలవబడవలసిన స్థానంలో నిలవబడితే కదా దేవుడానికి పోయేది. ఎక్కడ వేస్తాడు నిలవబడ్డం. అసలు మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. అలా చదవండి, ఆ వచనం చదవండి. ఎవరితో అయితే నువ్వు పోరాడుతున్నావో వారి ఎదుట నువ్వు నిలవబడాలి. అంటే పరిగెత్తిస్తే తరిమితే పారిపోయేది కాదు. నిలవబడిన వాడు ఏం చేస్తాడండి? ఎదిరిస్తాడు. అవునా కాదా? గొల్యాతు వచ్చాడు, దావీదు పారిపోయాడా? దావీదు కంటే ముందు జనమంతా ఒక్కడు ధైర్యం చేసి ముందుకు రాలా. అంటే వారు నిలవబడలేక, శక్తి లేక, అనేక దినాలు కనపరుచుకుంటున్న ధైర్యము దమ్ము లేక ఎదురుకు రాలేకపోయాడు. ఎదురాడే శక్తి లేదైతే పుట్టవాడైన దావీదు ఏం చేశాడు? నిలబడ్డాడు. హల్లెలూయా! నిలబడ్డాడు. ఓరి పిల్లవాడా, నిన్ను నేను నీ మాంసము కాకులకి గద్దలకి వేస్తానని నేను జీవము కలిగిన దేవుని పక్షమున వస్తున్నాను. హల్లెలూయా! యుద్ధము యెహోవాదే, సున్నతి లేని ఫిలిష్తీయుడు నువ్వు ఏ పార్టీ వాడవు? ఆమేన్. హల్లెలూయా! అంటే నిలబడ్డాడా, పారిపోయాడా? నిలవబడ్డాడు. కాబట్టి ఎవరు ఓడించారు? ఇక్కడ యుద్ధము యెహోవాదే అన్నాడు కనుక యుద్ధం ఎవరు చేశారండి? దేవుడు చేశాడు. ఆమేన్. హల్లెలూయా! దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంటే ఆపద్దినమందంటే ప్రతి విశ్వాసిని ఎదుర్కోవడానికి పైన వారందరూ వస్తారండి. ఈ లోకపు అధికారులు ఎదుర్కొంటారు, సాతాను ఎదుర్కొంటుంది, వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహాలు మనముల మీద దాడి చేస్తాయి. అయితే వాటి ఎదుట నిలవబడి సమస్తమును నెరవేర్చడానికి శక్తిమంతులు కావాలంటే ఏ శక్తి కావాలి నీకు? తినే ఆహారము కాదు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును. యుద్ధానికి వెళ్ళేవాడు కవచం, సర్వాంగ కవచాలు ధరిస్తాడు యుద్ధానికి. గొలియాతును కొట్టండి యూట్యూబ్ లో. ఆయన ఏమేమి కవచాలు ధరించుకొని వచ్చాడు. పౌలు గారు ఏం చేశారు? దావీదును పిలిచి, నువ్వు పోతావా? నిజంగానే పోతా అంటే నేను పోతానన్నాడు. ఆయుధాలన్నీ ఏం చేశాడు? యుద్ధ వస్త్రాలన్నీ తొడిగినంత, నాకు ఇది రాదు. హల్లెలూయా! ఇటు నేను మొయ్యలేను, నాకు కలిగినదే ఒక్కటి. హల్లెలూయా! ఏటి లేనికెళ్ళి నున్నటి 5 రాళ్ళు తీసుకుని వచ్చాడు. ఒక్క రాయితోనే ఏం చేశాడు? గొల్యాతును పడగొట్టాడు. ఆమేన్. హల్లెలూయా! అంటే ఇక్కడ దావీదు శరీర సంబంధమైన ఆయుధాలను ధరించాడా, ఆత్మ సంబంధమైన ఆయుధాన్ని ధరించాడు? మీరందరూ చెప్పాలి. ఆత్మ సంబంధమైన ఆయుధం విశ్వాసం. నేను బాలుడను కాదు, నాకు యుద్ధము కాదు, ఈ యుద్ధ వస్త్రాలు కాదు, నేను జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! అయితే అంత బలాఢ్యుడు కూడా మరణించాడు. దావీదు సింహాసనము ఎక్కాడు. హల్లెలూయా! అవమానము కలిగించిన ఆ స్థలం అందే, అవమానపరచబడిన ఆ వ్యక్తి దేవుని ధరించుకున్నాడు కాబట్టి జయముతో సింహాసనం ఎక్కి ఇశ్రాయేలు రాజుగా ఏలాడు. ఆమేన్. హల్లెలూయా! అంటే చూడండి, మనల్ని అందరినీ కూడా విశ్వాసుల మీదకి ఏమొస్తుంది? పోరాటం వస్తుంది. దాని పరిస్థితిలో నువ్వు నిలవబడాలా, నిలవబడి దాన్ని ఎదిరించాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో చూస్తున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై
ఎదుగో సాతానుని మీరు ఎదురించుడి, స్థిరులై ఎదురించుడి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏం చేయాలంట? సమస్యలు వచ్చినప్పుడు పారిపోవడం కాదు, సమస్యలు వచ్చినప్పుడు చుట్టూ తిరగడం కాదు. ఏమమ్మా, సమస్యలు వచ్చినప్పుడు నీకు సంఘం ఉంది, సమస్యలు వచ్చినప్పుడు నీకు విశ్వాసులు ఉన్నారు, సంఘ ప్రార్థనలు ఉన్నాయి. ఆ చుట్టూ తిరుగుకోవడం కాదు. ఎక్కడంటే ఇక్కడ, అక్కడంటే అక్కడ, అక్కడంటే అక్కడ, ఆ మంత్రం అంటే ఆ మంత్రం, ఈ తంత్రం అంటే ఈ తంత్రము, ఇవన్నీ కాదు. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? నీవు నిలబడాలా. హల్లెలూయా. నిబ్బరం ఉండాలి. నీ హృదయాన్ని స్థిరపరచుకొని దాన్ని ఎదిరించినప్పుడు ఏమొస్తుంది? నీకు జయము కలుగుతుంది. ఆమె. హల్లెలూయా. ఇక మనం ముందుకు సాగిపోదాం. అలాగే గమనిస్తే ఇక్కడ ఆదికాండము 14వ అధ్యాయము 18, 19 వచనాలు టూకీగా నేను చెప్తాను, సమయం లేదు. ఆ చదవద్దమ్మా. ఇక్కడ చేయించుకొని లోతుకు తీసుకొచ్చిన తర్వాత మార్గంలో ఎవరు ఎదురుపడ్డారు? రొట్టె ద్రాక్ష రసం తీసుకుని ఎవరు ఎదురుపడ్డారు? మెల్కీసెదెకు. హల్లెలూయా. ఈయనెవరు? దేవుని ప్రధాన యాజకుడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసి పోరాటంలో జయం పొందిన తర్వాత ఆత్మీయ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు పుచ్చుకునే శరీరము, నువ్వు పుచ్చుకునే రక్తము, ప్రభు యొక్క బల. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసికి ఆధ్యాత్మిక బలం ఎక్కడుంది? ఆయన ఇచ్చిన శరీరం, ఆయన ఇచ్చిన రక్తము. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం ఆ శరీరం, ఆ రక్తమును ఎందుకు పుచ్చుకుంటున్నామంటే ఆ రక్తం మనలో ప్రవహిస్తుంది. ఏదో చిన్న గ్లాసులు ఇస్తారు, అలా తాగి అప్పటికి ఆ తీయంగా ఉందనుకోవడం. మన వాళ్ళు నన్ను అడుగుతారు, ఆ రొట్టె దేంతో చేసాము నాకు చెప్పవా? రొట్టె మళ్ళీ రుచిగా ఉందని అడిగి పెట్టించుకుంటారు మరలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హడావుడిగా ప్రార్థన చేసుకుంటూ, స్తుతించుకుంటూ, ప్రభువును శిలువ మీద జ్ఞాపకం చేసుకుంటూ, నలగ కొట్టబడ్డావా అయ్యా, నువ్వు నా కొరకు రక్తము కార్చావని స్తుతి చేసుకుంటూ, ఎవరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడు. రొట్టె చేసేటప్పుడు ప్రభువును మాత్రమే, శిలువను మాత్రమే జ్ఞాపకానికి తెచ్చుకుంటూ స్నానం చేసి పరిశుద్ధంగా రొట్టెను తయారు చేస్తాము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అది మీరు పుచ్చుకొనగా మీకేంటది? ఏంటి చెప్పండి? బలము. విశ్వాసి యొక్క బలం ఏంటో తెలుసా? అలసిపోయాడు అబ్రహాము గారు, యుద్ధము చేసి అలసిపోయాడు. అలసిపోయిన అబ్రహాముని ఎవరు ఎదుర్కొన్నారంటే దేవుని ప్రధాన యాజకుడు. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మనల్ని బలపరచడానికి 2000 సంవత్సరాల క్రిందటనే, 24 సంవత్సరాల క్రిందటనే ఆయన యొక్క శరీరం, ఆయన రక్తము నీ కొరకు సిద్ధపరచి నేను బలపరచగలేదా? ఆమె. నామకార్థ భక్తితో దాన్ని చేయి వేస్తున్నావేమో, ఆధ్యాత్మిక విలువలతో నువ్వు దాన్ని ఎంచి, నా ప్రభు శరీరం, నా ప్రభు యొక్క రక్తము నా కొరకై కార్చాడు, ఆయన త్యాగము చేశాడని ఒక ప్రతిష్ఠత కలిగినటువంటి సమర్పణతో ఆహారాన్ని పుచ్చుకున్నట్లయితే ఆహారం నీకు బలము. ఏ విషయంలో బలము? శరీరానికి సతవే కాదు, శత్రువును ఓడించే బలము ఆయన ఇచ్చిన రొట్టెలో, ఆయన త్యాగములో, ఆ శిలువ మీద ఉంది. హల్లెలూయా. ఆ శిలువ మీద ఉంది, ఆ శిలువ మీద ఉంది. ఆ శిలువ వైపు చూడు, ఆ శిలువలోని శక్తి పొందుకో. ఆయన శరీరము, రక్తమును పుచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీకు ఆధ్యాత్మిక శక్తి, శత్రువును ఓడించే శక్తి. ఆమేన్. మరి పళ్ళు సొమ్ము తీసుకొని వస్తున్నాడు జయించిన విశ్వాసముతో. రొట్టె ద్రాక్షారం ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? పుచ్చుకున్నాడు, తిన్నాడు. తిన్న తర్వాత అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. 14వ వచనం నుండి 19వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం లేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆశీర్వదించాడు. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా చేత నీవు ఆశీర్వదించబడినవాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అందులో ఏదైతే సొమ్ము ఆయన కొల్లగొట్టుకొని వచ్చాడో అక్కడ ఏమిస్తున్నాడో తెలుసా? 10వ వంతు దశమ భాగం ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? ప్రధాన యాజకుడు మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చాడు. హల్లెలూయా. అప్పటి నుంచే దశమ భాగం ఇవ్వడం అన్నది నమోదైంది. ఆమేన్. అబ్రహాము మొట్టమొదటిగా దశమ భాగము
ఇచ్చాడు. తర్వాత యాకోబు గారు కూడా తీర్మానము తీసుకున్నాడు, నా 10వ వంతు నేను ఇస్తానని. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు 10వ వంతు ఇచ్చాడనగా ఆ యొక్క యుద్ధానికి జయం కలగజేసింది ఎవరు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మెసొపొతామియా రాజులందరినీ, హల్లెలూయా, 100 రాజులని జయించాడు. ఆమేన్. ఒక్క రాజులు కాదు, మెసొపొతామియాలో ఉన్న రాజులందరినీ జయించి లోతును వశపరుచుకొని వారి సొమ్మును కూడా, హల్లెలూయా, చూడండి, రాజుల యొద్ద నుండి దోచుకున్న సొమ్ములో నుంచి 10వ భాగము ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసులు ఇప్పుడు మనము కూడా ఏమి ఇవ్వాలో దేవునికంటే 10వ భాగం అని మనం అనుకుంటాము. ఆమేన్. నీ సమయంలో 10వ భాగము ఇవ్వాలి. హల్లెలూయా. నీవు ఈ లోకమందు సంపాదించిన ఆత్మలను కూడా ఎవరికి ఇవ్వాలా? దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఆయన దోచుకున్న సొమ్ములో నుంచి ఏం చేశాడు? 10వ భాగము ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాకుండా సొదొమ రాజు కూడా వచ్చి, ఇదిగో ఈ సొమ్ములో నుండి నేను మనుషులను తీసుకుంటాను, నువ్వు మిగతా భాగమంతా నువ్వు తీసుకో అన్నప్పుడు నాకొద్దు, హల్లెలూయా, నీ వలన నేను గొప్పవాడినైనానని నువ్వు అంటావేమో. హల్లెలూయా. నన్నేమైనా దీవించినా, నన్నేమైనా గొప్పవాడిని చేసినా, నన్ను ఐశ్వర్యవంతుడిని చేసినా, దరిద్రుడిని చేసినా నా దేవుడే చేయాలి. తీర్మానం తెలుసా? ఆమె మనమైతే 50,000 డబ్బులు కావాలంటే పోయి ఒక రాత్రి కూర్చొని వాళ్ళని దువ్వి మాయ మాటలంతా చెప్పి విశ్వాసలే చేస్తారు. వాళ్ళు పడేసి చిన్నగా దేవుతో వచ్చేసాను అనుకుంటా. అవునా కాదు? చెప్పండి అమ్మా, చెప్పండి. నైజం ఇది ఉందా లేదమ్మా? అయితే అబ్రహాం ఏమన్నాడో తెలుసా? నీ వలన నేను, మన టార్గెట్ అంతా మా వాళ్ళు చూడలే, మా వాళ్ళు ఉద్యోగాలు పెట్టి ఇలా వాళ్ళంతా అయ్యర్ కేడర్లో ఉన్నారు, మమ్మల్ని చూసి పక్కకు వెళ్ళిపోతున్నారు, మాకు సహాయము చేయట్లేదు. ఎవరు సహాయం చేయాలా? దేవుడు చేయాలా. నేను గొప్ప చేసిన దేవుడు దేవుడు. హల్లెలూయా. నీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎవరు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్పాలి. మా సార్ కూడా ప్రమోషన్ కోసం వాళ్ళ మేనేజర్ ఆదివారమే మందిరంలో లేకుండా, ఇప్పుడు కాదు మందిరం పెట్టి కారు మాట్లాడుకొని డబ్బులు పెట్టుకొని పోయాడు. పోతుంటే నేను అన్నాను, ఆదివారం కదా ఈరోజు పోకపోతే ఏమి, అసలు నువ్వు పోయినా ఆయన ఉండాలి అన్నాను. నువ్వు పెద్ద చెప్పావులే, ఎప్పుడు ఆటంకం వేస్తాడు. పోయిండు, అక్కడ ఆయన లేడు, వెనక్కి వచ్చాడు. నేను అప్పుడు అన్నాను, నిన్ను ఒకవేళ ఉన్నాడు సాక్షిగా, నిన్ను ఒకవేళ దేవుడు హెచ్చించాలనుకుంటే, ప్రమోషన్ ఇచ్చి ఆఫీసర్గా చేయాలంటే ఆయన చేతిలో ఉంది. ఆయన ఇస్తాడు. ఆయన మీద ఆధారపడు. ఏ మనిషిని సహాయం మనకు వద్దు. నిన్ను ఆ చైర్లో ఆ స్థితిలో కూర్చొని పెట్టే దేవుడైతే ఆయనే ఇస్తాడన్నాను. దేవునికి స్తోత్రములు కలుగుగా. అంటే కొన్ని మనకు దర్శనాలు కళలు వస్తుంటాయి, వాటిని మనం చిన్న చూపు చూసుకోకూడదు. కడపలో ఉన్నప్పుడే ఆయన ప్రమోషన్ కొరకు ప్రార్థన చేస్తుంటే నాకు ఒక కళ, పండు రుతుడు తలంతా నడిచిపోయింది, వణుకుతూ వచ్చాడు. ఏందయ్యా నీ చేతిలో ఏం కాగితం ఉంది? ఆ కాగితం ఏంటంటే నీ భర్త ఆఫీసర్ పోస్ట్ నా చేతుల్లో ఉందని అడావుడికి వెళ్ళిపోయింది ఆయన. అంటే అది గుర్తొచ్చింది నాకు. అంటే నీకు ప్రమోషన్ ఇవ్వాల్సింది ఏ సమయమున ఇవ్వాల్సింది, ఏ సమయమున నీకు ఆ మేలు చేయవలసింది. రుద్దుడైతే ఎవరు? మహారుద్దుడు. ప్రకటన గ్రంథంలో దేవుడాయన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఎందుకు చెప్తున్నానంటే మనకిచ్చే ప్రతి ఈవి, ప్రతి బహుమానం. అందుకే 15వ అధ్యాయంలో అబ్రహాము గురించి ఏమన్నాడు? అబ్రహామా, నేను నీకు కేడమునై ఉన్నాను, ఇదిగో నీ బహుమానము అత్యధికమవును. ఆమేన్. భయపడకు. ఆమేన్. భయపడకన్నమాట. నీ చేత నీ బహుమానము అధికమవును, నీకు నేను కేడమునై ఉన్నాను, వాగ్దానం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు దేవుని యొద్ద నుండి వాగ్దానాలు చేపట్టాలి. విశ్వాసుల్లో భయం ఉండకూడదు, పిరికితనము ఉండకూడదు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, భయం పడకము. అబ్రహాము యొక్క అనుభవం, విశ్వాస అనుభవము ఎవరు పలికారు?
భయపడకని ఎవరు పలికారు? నీలాంటి నాలాంటి మనిషి కాదు, దేవుడే. భయపడకము, నీకు నేను కేడమై ఉన్నాను. హల్లెలూయా. విశ్వాస అనుభవం అలాగుందా? దేవుడు మనల్ని ధైర్యపరిచే దేవుడు. భయపడకని ఎన్నో మార్లు నీకు సపోర్ట్ చేశాడు. నువ్వు అజ్ఞానంలో ఆ స్వరం వినలేదు, ఆ స్వరాన్ని నువ్వు క్యాచ్ చేయలేదు. నీకు నేను కేడము అని ఎన్నో మార్లు దేవుడు మాట్లాడాడు, కానీ నువ్వు గ్రహించలేకపోయావు. ఈ బహుమానము అత్యధికమగును. ఎందుకు చేశాడు బహుమానాన్ని అత్యధికము? చెప్పండి, ఎందుకు చేశాడండి? ఇప్పుడు దాకా విన్నారు. ఎందుకు చేశాడు బహుమానం అత్యధికం? సొదొమ రాజు ఇచ్చే ధనము మీద, సొమ్ము మీద ఆధారపడలేదు, దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు గొప్పవాడు, ఆయన మాత్రమే నన్ను దీవించాలి, ఆయనే నన్ను గొప్పవాడు చేయాలా, నా బహుమానము అధికము చేయగలిగిన వాడు ఆయనే నా ఆధారపడ్డాడు. కాబట్టి దేవుడే అబ్రహామును దీవించాడు. ఆమేన్. నీ సంతానం భూమి మీద ఇశ్రాయేలు కంటే విశాలమైన జనం, అంతమంది విశ్వాసులు ఈరోజు అబ్రహామునకు సొంతమయ్యారు. ఏంటి? ఆయన యొక్క విశ్వాసానుభవం. నీ విశ్వాసానుభవం ఎలాగుంది? అంతర్గత పోరాటం జయించావా? ఆత్మ సంబంధమైన ఆయుధాలు కలిగి ఉన్నావా? ఇంకా శరీర నియమంలోనే ఉన్నావా? పాప నియమంలోనే ఉన్నావా? రక్షింపబడిన సూతునంటూ పాప నియమంలోనే, శరీర నియమంలోనే, మరణానికి వెళ్లే మార్గము గుండానే నడుస్తూ ఉన్నాడేమో. హల్లెలూయా. ఒక మంచి పోరాటము పోరాడానికి సిద్ధపడాలా. హల్లెలూయా. సంఘములో కూడా సంఘమును పాడు చేయవారు, నీ విశ్వాసాన్ని ప్రశ్న పట్టించేవారు, నిన్ను భ్రష్టులుగా చెడ్డ మార్గాలు కూడా నడిపించేవారు సంఘంలో కూడా ఉన్నారు కనుక అట్టి వారి మాటల వలన అవిధేయులు కాకుండా, భక్తిహీనులు కాకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలా. హల్లెలూయా. ఎందుకు కాపాడుకోవాలంటే నీ కొరకు నిత్య జీవము, నీతి కిరీటము. పిల్లలు చెప్పారు ఈరోజు సండే స్కూల్ సండే, వారు కిరీటాలు చెప్తున్నారు. ఆ కిరీటాలన్నీ ఎవరి కోసము? విశ్వాసుల కోసము. హల్లెలూయా. అవన్నీ మనకిచ్చే బహుమానాలు, మనకిచ్చే బహుమానాలు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇక్కడ విజయముతో పరలోకంలో చేరితే నీ కొరకు దేవుడు బహుమానాలు అత్యధికము చేసి నీ చేతికి ఇస్తాడు. ఆమేన్. నీకు ధరింప చేస్తాడు. నీతి కిరీటము, అక్షయ కిరీటము, పిల్లలు ఎంత చక్కగా చెప్పారు కదా. మహిమ కిరీటము, ఆనంద కిరీటము, అతిశయ కిరీటము, హల్లెలూయా, జీవ కిరీటము. ఆమేన్. ఇవన్నీ బహుమానాలు విశ్వాసుల వరకు. కాబట్టి ఓడిపోయే బ్రతుకు మనకు తగదు. దేవునికి స్తోత్రాలు. ఎదిరించడానికి సర్వాంగ కవచాలు ఉన్నాయి. ఓడిపోయే స్థితి విశ్వాసంలో ఉండకూడదు. ప్రార్థనా శక్తి, వాక్యానుభవం, విశ్వాసులతో సహవాసము, మంచి పోరాటం. ఆమేన్. అపోస్తలుడైన పౌలు వలె మనము కూడా ఈ లోకములో జయించిన విశ్వాసముతో మనము సాగాలి. అబ్రహాము గారికి ఉన్న అనుభవాల గుండా మనము నడవాలి. హల్లెలూయా. అబ్రహాము గారు తాను చెరపెట్టబడిన వారిని విడిపించాడు. ఆమె లోబర్చుకున్నాడు. దోచుకున్న దానిలో 10వ వంతు ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. తన బహుమానమును దేవుడు అధికము చేశాడు. నీవు కూడా విశ్వాసం కోసం పోరాడుతున్నావేమో. లోకము నుంచి ప్రత్యేకింపబడి ఒక లోకానికి నువ్వు చెడుగా ఉన్నావేమో. నీ వారే నిన్ను నిందించి దూరం చేసుకుంటున్నారేమో. అయితే నీ పోరాటానికి దేవుడు నీ బహుమానం ఏం చేస్తాడు? అత్యధికము చేస్తాడు. దేవుడికి స్థితి కలుగునుగాక. ప్రతి ఒక్కరికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఏ కష్టమో విశ్వాస పోరాటంలో నువ్వు కష్టపడుతున్నావేమో, ఆ పోరాటానికి నీకు జయము దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు సమయం ఎక్కువ తీసుకున్నాను. అయిపోయిందా సమయం? ఆమేన్. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని కృప నిరంతరము నిలుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, అయ్యా నీ కృపా బాహుల్యత కింద మేము వచ్చున్నాం నాయన. మా విశ్వాస యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు నాయన, ఎన్నో పోరాటములు తండ్రి, అంతరంగ పోరాటము నాయన, శత్రువు పోరాటము నాయన. అయ్యా అయ్యా మరుగై ఉన్న శత్రువు యొక్క పోరాటమును మేము
పసిగట్టగలిగి ఎదిరించి దాని ఎదుట నిలవబడగలిగిన శక్తిని సర్వమును సమస్తమును లోపరుచుకునే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలసిన ప్రాణములకు నాయనా సొమ్మసిల్లుతున్న ప్రాణములకు తెప్పరిల చేసేది నీ రక్తము నీ శరీరము నా తండ్రి. మా బహుమానమును నీవు అధికము చేసినందుకు స్తోత్రములు స్తోత్రము. మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రములు స్తోత్రం. ఆశీర్వదించిన వాడా, ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, బయట నిలవబడనేవని నీవు మాట్లాడుతున్న దేవానికి స్తోత్రం. నీ సంఘాన్ని నువ్వు ఆశీర్వదించు. ఎవరూ చెదిరిపోకుండా, అల్ప విశ్వాసులు కాకుండా, భ్రష్టులైపోకుండా, నాయన స్థిరము లేని బుద్ధితో ఉండకుండా అయా విశ్వాసంలో స్థిరపరిచి నిలబెట్టమని సంఘమును మీరు రాయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.